హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వనకం. దిస్ ఈజ్ మీ గోపి. ఈ రోజు అయితే నేను ఒక అమేజింగ్ ప్రోడక్ట్ తోనైతే మీ ముందుకు వచ్చిన. అదే మన ఉషా వారి ఐసెప్ స్మార్ట్ ఎయిర్ ఫ్రైయర్. మనలోనైతే చాలా మంది చిరుతిండి తినే వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా మా పిల్లలు కూడా నన్ను రోజు ఏదో రకమైన స్నాక్స్ అడుగుతుంటారు. కానీ బయట ఫుడ్ నాకు అంత శ్రేయస్కరం అనిపించేది. ఇంట్లోనే ఏదో ఒకటి చేసి పెట్టాలనిపిస్తుంది. మనకి ఇప్పుడు వర్షం పడుతుంటే కానీ రోజు క్రిస్పీగా డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది అందరికీ. కానీ మనకి ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ తినడం వల్ల ఒబిసిటీ, అధిక కొలెస్ట్రాల్, బీపీ వంటి ఒక చాలా డిసీజ్ అయితే వస్తున్నాయి. మనం అన్నిటికీ పరిష్కారమే ఈ ఐసెప్ స్మార్ట్ ఎయిర్ ఫ్రైయర్. దీని ప్రత్యేకత ఏంటంటే మనం 90% లెస్ ఆయిల్తోనైతే అన్ని ఐటమ్స్ ఫ్రై చేసుకోవచ్చు. అందుకనే నేను తీసుకున్నాను దీన్ని. ఓకే, దీన్ని అయితే నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపెడతాను. దీన్నైతే అన్బాక్సింగ్ చేసి చూపెడతాను మీకు. ఓపెన్ చేస్తున్నాను. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇగో ఫస్ట్ అయితే మనకు దీనిలో మాన్యువల్ బుక్ వచ్చేసింది. తర్వాత మనం ఎయిర్ ఫ్రైయర్ లోపల పెట్టుకునేటి ఐటమ్స్. కవర్ ప్యాకింగ్. పూర్తి అన్బాక్సింగ్ తర్వాత ఎయిర్ ఫ్రైయర్ చూడండి ఎలా ఉందో. చూడండి, స్మార్ట్ ఎయిర్ ఫ్రైయర్ అంటే దీని లుకింగ్ కూడా మస్తు స్మార్ట్గానే ఉన్నది. చాలా నీట్గా అద్భుతంగా ఉన్నది ఇది. దీంతో పాటు మనకైతే మాన్యువల్గా ఒక బుక్ వచ్చింది, దీన్ని ఎలా యూజ్ చేయాలని. మనం బయట చేసే డీప్ ఫ్రై ఐటమ్స్ అన్నీ దీంట్లో మనం వితౌట్ ఆయిల్ 90% లెస్ ఆయిల్తోనైతే కుక్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసే ఐటమ్స్తో పోలిస్తే దీంట్లో చేసే ఐటమ్స్కి 90% లెస్ ఆయిల్తోనైతే మనం ఐటమ్ను ఫ్రై చేసుకోవచ్చు. ఇది మనకు మైక్రోవేవ్ కంటే చాలా సేఫ్టీ. మైక్రోవేవ్లోనైతే రేడియేషన్ ఎక్కువ ఉంటుంది, దీనిలో అలాంటిది ఏముండదు. దీనిలో చేసిన ఐటమ్ చాలా సేఫ్టీ, మనకు ఆరోగ్యంగా పరంగా కూడా చాలా హెల్తీగా ఉంటాయి. దీనిపైననైతే ఇగో డిజిటల్ డిస్ప్లే ఇచ్చింది. టెంపరేచర్ ఎక్కువ ప్లస్ తక్కువ. ఇగో మనకు డిహైడ్రేటు, ఫ్రైస్, ఫ్రీ హీటు, పిజ్జా, గ్రిల్లింగ్, కేకు, ఫ్రోజన్ ఫుడ్, ఫిష్ ఫ్రై, చికెన్, వెజిటేబుల్స్ ఇలా చాలా రకాలుగానైతే మనకు దీని మీద ఫ్రీ సెట్టింగ్స్ అనేటివి అయితే ఉన్నాయి. దీంట్లోనైతే మనకి ఇలా బాక్స్ వచ్చింది. మనకి డీప్ ఫ్రై కావాల్సిన ఐటమ్ దీంట్లో పెట్టుకొని మనం ఇంట్లో పెట్టుకొని ఇలా టెంపరేచర్ సెట్ చేసుకోవడమే. మనం టైం సెట్ చేసుకుంటే మనకు టైం తర్వాత మనకైతే ఐటమ్ డీప్ ఫ్రై అయితే వస్తుంది. దీంట్లోనైతే మనం ఇక్కడ చూపెట్టినట్టు కేకు, ఫిష్ ఫ్రై, పిజ్జా, చికెన్ ఫ్రై, ఫ్రెంచ్ ఫ్రైస్, గ్రిల్డ్ చికెన్, వెజిటేబుల్ ఫ్రైస్, మాన్యువల్గా ఫ్రీ హీటు, డిహైడ్రేటు, ఫ్రోజన్ ఫుడ్ ఇలా చాలా రకాల ఐటమ్స్ అయితే మనం చేసుకోవచ్చు. మొత్తానికైతే మన ఎయిర్ ఫ్రైయర్ అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. ఇది చూడడానికి లుకింగ్ పరంగా కానీ బిల్డ్ పరంగా కానీ చాలా అద్భుతంగా ఉంది. దీనిలో ఉన్న ఫ్యూచర్స్ అయితే నాకు చాలా నచ్చేసినాయి. మనం నెక్స్ట్ వీడియోలో దీంట్లో చేసుకునే ఐటమ్స్ అన్ని అయితే చేసి నేను ఒక నెక్స్ట్ వీడియో చేస్తా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.